ప్రభువారు వస్త్రాల వైపు చూచి లక్ష్య పెట్టే దేవుడు కాదండి, హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు అండి ఆయన. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం ఏముందో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ఏమని రాయబడిందో తెలుసా? మనుషులు పై రూపమును లక్ష్య పెడుదురు, మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వేష భాషలనే మనం ఎంతో చక్కగా జ్ఞానయుక్తంగా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనుకోవద్దు. లేదంటే గనక మన తెల్లని వస్త్రాలు వేసుకుంటే పరిశుద్ధులం అయిపోము. లేకపోతే గనక మన వస్త్రాలు మార్చుకుంటే మన 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 రూపురేఖలు మార్చుకుంటే కాదు, హృదయాన్ని మార్చుకునేది. యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే హృదయ పరివర్తన, హృదయ పరివర్తన, మనసు మార్చుకోవటం, హృదయాంతరంగాలలో మార్పు కలగటం. అంతేగాని